ఓకే అండి, మరి ఊరించి వంటని చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు రజనీ అండి. రజనీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి. వెరీ నైస్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు గీతా లావణ్య అండి. గీతా లావణ్య. నా పేరు గీతా సౌజన్య లాగా నాదే విచిత్రంగా ఉంటుంది అనుకున్నా. మీరు కూడా వెనకాల ఇంకో పేరుందా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మదీనాగూడ నుంచి వస్తున్నాం. మదీనాగూడ. మీ ఇద్దరు సిస్టర్సా? అక్కా చెల్లెళ్ళు. అవునండి. నైస్. సో మీరు ఇక్కడే ఉంటారు, మీరేం రాజమండ్రి నుంచి వచ్చాం. ఓకే, సో మరి ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? రెడీ అండి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా మరి? చూద్దామండి. ఏమిటి? ఓ ఓ మీ వైపు చేసుకునే వంటే. అవునండి. ఇదేమిటంటే పనస పొట్టు. ఫస్ట్ మన ఆడియన్స్ గవ్వుకుని అర్థం కాకపోవచ్చు. ఇదేంటంటే పనస పొట్టుని ఆల్రెడీ కొద్దిగా ఉడికించి మేము రెడీగా పెట్టామన్నమాట. ఎందుకంటే దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో పనస పొట్టుతో ఇంకా మీకు వంటలు వచ్చాను నేను అడగకూడదేమో. చేస్తూ ఉంటా అండి. ఎందుకంటే అంటే అటు సైడ్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో మరి పనస పొట్టుతో ఏదైనా కొంచెం టేస్టీగా, కొంచెం వెరైటీగా మీకు తెలిసిన వంటలను ఈరోజు మీరు చేసి చూపిస్తే అందరూ చక్కగా చూసి నేర్చేసుకుంటారు. ఓకేనా? బాగుంటుంది. ఏం బాగుంటుంది దాంతో? పనస పొట్టుతో కొబ్బరి పాలతో కాంబినేషన్ తో ఒక కర్రీ చేస్తానండి. పనస పొట్టు కొబ్బరి పాలు కాంబినేషన్ తో కర్రీసే ఆల్మోస్ట్ మనం పనస పొట్టుతో చేసుకుంటూ ఉంటాం కదా. మీరేం చేస్తారు? పనస పొట్టు, పెసరపప్పు, ఇగురు కూర. ఓ, మీరేమో కర్రీ. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దర్లో? నేను చేస్తాను. చేసేస్తారా? సో ఏంటి కూర పేరు ఏం పెట్టుకుందాం మనం? పనసపొట్టు కొబ్బరిపాల కర్రీ అండి. అంతేనా? సో పనసపొట్టు కొబ్బరిపాల కూర. అవునండి. ఓకే అండి, మరి పనసపొట్టు కొబ్బరిపాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనసపొట్టు కొబ్బరి పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసపొట్టు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో గీతా గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం పోపులు వేయాలండి. తర్వాత దీంట్లోనే ఒక ఎండుమిర్చి వేయాలండి. ఓకే, ఆగండి, వేయండి. కొంచెం కరివేపాకు వేయాలండి. చూసారా అలా చిటపట్లాడిందో? నెక్స్ట్ ఫాస్ట్గా వేయండి, పోపు నల్లగైతే. తర్వాత దీంట్లోని పనసపొట్టు ఉడికించింది వేసేయాలండి 1 కప్పు. తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేయాలండి. సో మీరు ఇందులో బాయిల్ చేసినప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇందులో కొంచెం వేయాలండి. మొత్తంగా టేస్ట్ సరిపోతుంది. ఓకే. తర్వాత దీనిపైన మూత పెట్టేసుకున్నాము. చేద్దామా? సో ఆల్రెడీ ఉడికించిందే కదా పనసపొట్టు. పనసపొట్టులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి, కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవాలండి. కుక్కర్ లో డైరెక్ట్ పెట్టేస్తే 1 విజిల్ కి సరిపోతుంది. మనకి ఆ వగర్ అనేది అంతా పోతుంది. మనకి దానికి ఆ పొట్టుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సాఫ్ట్నెస్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. బయట మనం ఉడికించినట్లయితే అంత సాఫ్ట్నెస్ సరిగ్గా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా అయితే యూనిఫామ్ గా మొత్తం కుక్ అవుతుంది. ఓకే. ఇది ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. నెక్స్ట్ టైం వేద్దాం. తర్వాత దీంట్లో పేస్ట్ వేయాలండి. ఏం పేస్ట్ అది? దీంట్లోని నువ్వులు, బియ్యం పిండి, ఆవాలు, పచ్చిమిర్చి ఈ కలిపి పేస్ట్ చేశానండి. ఓకే. ఈ పేస్ట్ ని ఇందులో వేసేయాలి. బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంటుందండి. ఓకే. వాటర్ ఏమైనా కావాలా? లేదండి. ఓకేనండి, దీనిపైన మూత పెట్టేసుకున్నాను. ఇది కాసేపు మగ్గాలండి. సో ఇది ఎలా అంటే కొంచెం మనకి గ్రేవీ టైప్ లో వస్తుంది. గ్రేవీ గుజ్జు కూరలాగా ఉంటుందండి కొంచెం. ఓకే. సో అంటే చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందా? చపాతీలోకి బాగుంటుందండి. చపాతీలో కంటే రైస్ లోకి ఇంకా బాగుంటుంది. రైస్ లో టేస్టీగా ఉంటుందా? ఓకే. మామూలుగా కూడా ఈ పనసపొట్టు కూర అంతా కూడా మనకి అన్నంలోకే బాగుంటుంది కదా, అంటే ఆవు పెట్టి చేసుకునేవి ఇవన్నీ కూడా. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేయాలండి కలర్ కోసం, కొంచెం సాల్ట్, కొన్ని జింజర్ వేయాలండి. తాలింపులో కంటే ఇలా వేస్తే వెల్లుల్లి వేస్తే బాగుంటుంది. తర్వాత
తర్వాత కొబ్బరి పాలు ఉంది. సో కొంచెం కమ్మగా ఉంటుందా ఇది? అవునండి, కమ్మగా ఉంటది. నువ్వులు, కొబ్బరి పాలు అన్ని వేసాం కాబట్టి ఇవన్నీ వేసారు కదా, కాబట్టి ఇది కొంచెం కమ్మగా ఉంటది. సో ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. చపాతీలో కంటే అది కూడా కొంచెం చప్పచప్పగా ఉంటది కాబట్టి ఇది అంతగా టేస్ట్ సరిపోదు. నేను అంటే కొంచెం అన్నంలోకి అయితే కొద్దిగా కొంచెం కలుపుకుంటే స్పైసీగా ఉంటుంది కదా, అలాంటివి అన్నంలోకి తింటారు, ఇలా కమ్మటివన్నీ చపాతీలోకి తింటారని ఒక ఫీలింగ్. చపాతీకి ఈ వంట ఇంతకు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇలాగా మామూలుగా నేర్చుకున్నానండి. మామూలుగా నేర్చుకున్నారా? అంటే మీరే అలా ట్రై చేశారా, లేకపోతే మీ అమ్మగారి దగ్గర ఇలా ఇది మా అత్తమ్మగారు నేర్పించారు. మీ అత్తమ్మ గారు నేర్పించారు? అదే, ఎందుకంటే కొన్ని రకాల కాంబినేషన్స్ అనేవి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకి. అండ్ ముఖ్యంగా ఇలాంటి వాటితో ఏంటంటే మనం ప్రయోగాలు చేయలేము. అవునండి, ఎందుకంటే క్వాంటిటీస్ టేస్ట్ సెట్ అవ్వదు అని మనకి. ఇది మీరు ఏం చేస్తుంటారు గీత గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు టీసీఎస్ లో జాబ్ చేస్తున్నారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఏం పేరు మీ వారి పేరు? కిరణ్ అండి. కిరణ్. పిల్లలు ఉన్నారా? 1 year బేబీ ఉన్నాడండి. శ్రీయాన్ వాడి పేరు. శ్రీయాన్. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. చూద్దామండి. ఓకేనా? ఓకే అండి. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఓకే, ఆఫ్ చేసేసి సర్వింగ్ బాల్లో తీసేసుకున్నాం. సో పనస పొట్టు ఉడికించుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అవునండి. సో పనస పొట్టు కొబ్బరి పాల కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా కమ్మటి వాసన వస్తుంది, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా పనస పొట్టు కొబ్బరి పాలకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస పొట్టు కొబ్బరి పాలకూర తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ఆవాలు, బియ్యం పిండి, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పనస పొట్టులో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన పనస పొట్టు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, తరిగిన వెల్లుల్లి వేసి కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. అంతే, పనస పొట్టు కొబ్బరి పాల కూర రెడీ.